సిఎన్జి కార్ ఎందుకు కొనకూడదు అనేదానికి నేను 4 రీజన్స్ చెప్తాను. 4th రీజన్ అయితే డెఫినెట్గా ఎవరు చెప్పుండ్రు, ఐఎమ్ డామ్ షూర్. ఫస్ట్ రీజన్ వచ్చేసి బూట్ స్పేస్. అవును, ప్రతి సిఎన్జి కార్లో బూట్ స్పేస్ ఎప్పుడు తక్కువ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ట్విన్ సిలిండర్ మోడల్స్ అయితే వస్తున్నాయి. టాటా వాళ్ళు ట్విన్ సిలిండర్తో పట్టుకొస్తున్నారు కాబట్టి కొంచెం బూట్ స్పేస్ ఎక్కువ ఉంటుంది. కానీ పెట్రోల్ కార్తో కంపేర్ చేసుకుంటే స్టిల్ ఒక 100, 120, 150 లీటర్లు తక్కువే ఉంటుంది అనమాట. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి సిఎన్జి కార్ ఎప్పుడు కూడా హయ్యర్ ఇనీషియల్ ప్రైస్, అంటే పెట్రోల్ కార్తో కంపేర్ చేసుకుంటే 1,20,000, లక్ష నుంచి 1,50,000 వరకు ఎక్కువ ప్రైస్ అయితే ఉంటుంది అనమాట. థర్డ్ వచ్చేసి సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్స్. సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్స్ లిమిటెడ్గా ఉండడం, అప్పుడప్పుడు సిఎన్జి సప్లై లేకపోవడం వల్ల సిఎన్జి మీరు ఫిల్ చేసుకోవడానికి ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి, దాంతోపాటు లైన్లు కట్టాల్సి ఉంటుంది అనమాట. ఇది థర్డ్ డ్రాబ్యాక్. ఇక ఫోర్త్ది అనమాట, అందరూ మీరు ఎదురు చూస్తున్న ఫోర్త్ డ్రాబ్యాక్ ఏంటంటే న్యూ డ్రైవర్స్కి సిఎన్జి కార్స్ ఆర్ నాట్ రియల్లీ గుడ్. ఎందుకంటే సిఎన్జి కార్లో పికప్ తక్కువ ఉండడం వల్ల చాలాసార్లు మీరు థర్డ్ గేర్లో నడపాల్సిన సెకండ్ గేర్లో నడపాల్సి వస్తుంది, సెకండ్ గేర్లో నడపాల్సిన చోట ఫస్ట్ గేర్లో నడపాల్సి వస్తుంది. సో మీరు గేర్ని రెగ్యులర్గా ఎక్కువ మార్చాల్సి ఉంటుంది అనమాట. సో గేర్లు రెగ్యులర్గా మార్చడం అనేది కొత్త డ్రైవర్స్కి ఎప్పుడు ఇబ్బందికరమైన విషయం. సో కొత్త డ్రైవర్స్ అయితే సిఎన్జి కార్ కొనే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాలి. అండ్ సిఎన్జి కార్ గురించి డీటెయిల్గా అయితే ఈ వీడియో చేశాను, ఇది కూడా మీరు చూడొచ్చు.